BLA అంటే బెలూచ్ లిబరేషన్ ఆర్మీ మొన్ననే క్వెట్టా దాకా ఆక్రమించుకుంది. అక్కడ ప్రజలకు కూడా తేల్చి చెప్పింది, మీరు పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటే తాట తీస్తామని. అది తమదేనన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ తమ వాళ్ళే అయినటువంటి ప్రజలు ఒక రకం, అదే సందర్భంలో పాకిస్తాన్ నుంచి అక్కడికి వలస వచ్చినటువంటి వాళ్ళు, బెలూచ్ అనేది సపరేట్ దేశం ఒకప్పుడు, దాంట్లో పాకిస్తాన్ వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి అక్కడ పెట్టారన్నమాట. ఇప్పుడు POJKలో పెట్టినట్టుగానే అట్లాంటి పాకిస్తాన్ ప్రేమికుల్ని తాట తీస్తామని చెప్పింది. అలాగే బెలూచ్ ప్రజల్ని మాత్రం అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండమంది. ఓవరాల్గా బాగా భారతదేశానికి కాసిన మిస్సైల్ వేయండి, పాకిస్తాన్ లేపేస్తామని కూడా చెప్పింది. అలాంటి బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కొద్దిసేపటి క్రితం 36 చోట్లను దాడులు చేసింది. పాకిస్తాన్కి సంబంధించి ఇటు పక్కన దాడులు చేయడానికి ప్రిపేర్ అయ్యేతో కూడా అక్కడ తమది ప్రాంతం భూభాగం కోల్పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొన్ని పోస్టులు పెట్టుకుని కాపలా కాస్తుంటే ఆ కాపలా కాస్తున్న పోస్టుల్ని ధ్వంసం చేసి వదిలిపెట్టింది. ఓవరాల్గా పాకిస్తాన్ సైన్యానికి కంట్లో నలుసులాగా కాదు, కడుపులో పుండులాగా కెలికి పడేస్తుంది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. బెలూచ్ ప్రాంతాన్ని ఓ రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇప్పుడు కోల్పోయినట్టు అయింది. భవిష్యత్తులో ఈ మనతో యుద్ధం ముగిశాక, అది మళ్ళీ బలపడ్డాక అప్పుడు వాళ్ళ సైన్యాన్ని పంపించి బెలూచ్ లిబరేషన్ ఆర్మీ మీద గెలవాల్సింది అనిపించి, ప్రస్తుతానికైతే బెలూచ్ ప్రాంతం మీద పాకిస్తాన్ పట్టుకోల్పోయింది. చైనా అక్కడికి వెళ్తే చంపేసేటట్టున్నారు చైనా ప్రజల్ని. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.